దేవుడా, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు, అందరికన్నా ఎక్కువ తెలివితేటలు నాకే కావాలి, ఇవన్నీ నాకు వెంటనే అనుగ్రహించు. తదాస్తు. ఎందుకంటే యద్భావం తద్భవతి అన్నారు. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే ఎక్కువగా జరగడానికి అవకాశాలున్నాయి. కానీ ఏ సమయంలో అనుకుంటే ఆ సమయంలోనే మీరు అనుకున్నవన్నీ జరగవు. దీనికంటూ ఒక ముహూర్తం నిర్ణయించబడింది. దీన్నే బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. మన ఛానల్లో ఆల్రెడీ బ్రహ్మ ముహూర్తం మీద నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో వల్ల నాకు చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చారు, చాలా ఎక్కువ వాచ్ టైం కూడా వచ్చింది. ఆ వీడియోని ఇంతమంది ఆదరిస్తున్నారు అంటే దీని గురించి ఇంకా డీకోడ్ చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయని మరలా ఈ బ్రహ్మ ముహూర్తం గురించి అధ్యయనం చేసి ఇంకో వీడియో మీకోసమే చేస్తున్నాను. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది మీరు కానీ నేను కానీ ఊహించినంత చిన్న టాపిక్ అయితే కాదు. ఈ సమయంలో మనం నిద్ర లేచినంత మాత్రాన సరిపోదు. ఆ సమయానికి ఉండే శక్తిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది వివరంగా డీకోడ్ చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేశాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఓపిక్గా చివరి వరకు చూడడం మాత్రమే. మొదటిగా దీన్ని బ్రహ్మ ముహూర్తం అని అనకూడదు, దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అని మాత్రమే పిలవాలి. బ్రాహ్మీ అనేది సరస్వతీదేవి యొక్క పేరు. మనం డే టైం అంతా ఉదయం అని, మధ్యాహ్నం అని, సాయంత్రం అని కాలాల్ని విభజించి మాట్లాడతాం. అదేవిధంగా మన శాస్త్రాల్లో రాత్రి సమయాన్ని కూడా 4 భాగాలుగా కాలాన్ని విభజించారు. ఈవినింగ్ 6 నుండి నైట్ 9 వరకు ఉండే కాలాన్ని రుద్రకాలం అని అంటారు. ఈ సమయంలో ఎవ్వరూ కూడా నిద్రించకూడదు. అలాగే రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండే కాలాన్ని రాక్షస కాలం అంటారు. ఈ సమయంలో ఎవరూ మెలకువగా ఉండకూడదు. మూడవది రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఉండే కాలం. దీన్ని గంధర్వ కాలం అంటారు. ఈ సమయంలో కూడా అందరూ గాఢ నిద్రలో ఉంటారు. నాలుగవది తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు ఉండే కాలం. దీనిని మనోహర కాలం అంటారు. ఈ కాలంలో అందరూ నిద్రలేచి స్నానం ఆచరించి ధ్యానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ మనోహర కాలం బ్రహ్మాండం మొత్తాన్ని నడుపుతున్న విశ్వశక్తితో నిండి ఉంటుంది. సకల జీవకోటి మనుగడికి ఆధారమైన విశ్వశక్తి మనోహర కాలం సమయంలో మనం నిద్రలో ఉండడం వలన మన శరీరంలోకి చాలా తక్కువగా చేరుతుంది. కానీ ఈ విశ్వశక్తిని మనం ఎక్కువగా పొందాలి అంటే మనం బ్రాహ్మీ ముహూర్తం సమయంలో ఖచ్చితంగా మెలకువగా ఉండాలి. బ్రాహ్మీ ముహూర్త సమయం తెల్లవారుజామున 3:30 గంటల నుండి మొదలయ్యి 5:30 గంటల మధ్య సమయం వరకు ఉంటుంది. అప్పట్లో ఋషులు ఎక్కువ తపశ్శక్తిని పొందడానికి, విశ్వంతో మమైకం అవ్వడానికి బ్రాహ్మీ ముహూర్తం సమయంలోనే మాత్రమే తపస్సుని ఆచరించేవారంట. కొన్ని రకాల వైద్యాలు కూడా బ్రాహ్మీ ముహూర్త సమయంలో మందు ప్రభావం సరిగ్గా పనిచేసి రోగం తొందరగా నయమవుతుందని మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పబడింది. అంతేకాకుండా ఈ కాలాన్ని అమృత కాలం అని కూడా పిలుస్తారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? బ్రాహ్మీ ముహూర్త సమయంలో మనం ఏది కోరుకున్నా సరే అది జరగాలి అంటే విశ్వం నుంచి వచ్చే ఆశీర్వాదం మన శరీరం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా జరగాలి అంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలో నిద్రలేచి మనకి కావలసిన విషయాల గురించి పదే పదే పాజిటివ్ ఆలోచనలు చేయాలి. గాయత్రి మంత్రానికి చాలా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంది. మనం బ్రాహ్మీ ముహూర్త సమయంలో మెడిటేషన్ చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించడం వలన మన సహజ శక్తిని ఎన్నో రెట్లు పెంపొందించుకోవచ్చు. బ్రహ్మబుద్ధిని కలుగు చేసే దేవత సరస్వతీదేవి కాబట్టి ఈ ముహూర్తానికి బ్రాహ్మీ ముహూర్తం అనే పేరు వచ్చింది. బ్రహ్మకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో సుప్రభాత సేవలు జరుగుతూ ఉంటాయి. ఆ కాలాన్ని చాలా అమృతకాలంగా పరిగణించారు కాబట్టి ఆ సమయంలో ఏదైనా మంచి పని మొదలుపెట్టిన, ఏవైనా కొత్త ఆలోచనలు చేసినా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. అలాగే బ్రహ్మకాలం సమయంలో మంత్రోచ్చారణ చేయడం వలన అద్భుత శక్తి శరీరంలో వెలువడుతుందని మన వేదాల్లో చెప్పబడింది.
బ్రహ్మకాలం యొక్క శక్తి గురించి ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా ఆ సమయంలో నిద్ర లేకపోవడానికి కుదరడం లేదు అని చాలా కారణాలు చాలా మందికి ఉంటాయి. నేను మీ ప్రాబ్లమ్‌ని తెలుసుకోగలను గానీ 100% మీ ప్లేస్‌లో ఉండి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే సొల్యూషన్ అయితే నేను చెప్పలేను కదా! మీ అందరికీ నేను ఒకటి చెప్తాను. ఏంటి అంటే గెలవడానికి మార్గం ఇదే అని మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించిన తర్వాత కూడా మీరు లేనిపోని రూమర్స్‌కి ఎక్కువ విలువనిచ్చి గెలవడానికి ఉండే మార్గాన్ని తక్కువ చేసి చూడడం వల్ల మీకే ఎక్కువ నష్టం. మీరు దీన్ని అనుసరిస్తే 100% సక్సెస్ అవుతారు అని నేను చెప్పట్లేదు. కానీ మీరు 100% సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా దీన్ని ప్రయత్నించి చూడాలి. ఇలాంటి ఒక విలువైన మార్గాన్ని ఫాలో అవుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు కావచ్చు, మీకున్న కష్టం పెద్దదే కావచ్చు. మిమ్మల్ని మీ దారిలో అడ్డగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దీన్ని ఎలా అయినా సాల్వ్ చేసి తీరాలి. మనం సహజంగా మాట్లాడుకునే మాటలకే ఇంత శక్తి ఉన్నప్పుడు విశ్వం నుంచి నేరుగా వచ్చే ఆశీర్వాదానికి ఇంకెంత శక్తి ఉంటుంది? ఆ సమయంలో మనం జపించే మంత్రాలకి ఇంకెంత శక్తి ఉంటుంది? ఇవన్నీ మనం ఒక మనిషిగా అంచనా వేయలేకపోవచ్చు. కానీ దీన్ని ప్రయత్నిస్తే వాటికున్న శక్తిని మనం ఫీల్ అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అనే ప్రక్రియని ఎక్కువగా బ్రాహ్మీ ముహూర్తం సమయంలోనే అనుసరిస్తున్నారు. తద్వారా వాళ్ళు చాలా మంచి ప్రయోజనాలను కూడా పొందుతున్నారు. ఉదాహరణకి మిర్రరింగ్ టెక్నిక్‌ని ఎక్కువగా అనుసరిస్తున్నారు. అంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలో నిద్ర లేవడంతో పాటు స్నానం ఆచరించడం కూడా అతి ముఖ్యమైన విషయం. ఈ విషయాలన్నింటినీ పాటించిన తర్వాత అద్దం ముందు మీరు నిలబడి మీతో మీరే కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్‌ని చేసుకోవాలి. అంటే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ విషయం గురించిన మంచి మాటల్ని మీతో మీరే చాలా కాన్ఫిడెన్స్‌గా అద్దం ముందు నించొని చెప్పుకోవాలి. అవి జరిగినట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. దీని ద్వారా మీరు తొందరగా చాలా మంచి ఫలితాలని పొందుతారు. పూర్వకాలంలో మన పెద్దలు ఇంట్లో నిత్యావసర వస్తువులు ఏవైనా అయిపోతే వాటిని అయిపోయాయి అని అనకూడదు. అవి ఇంట్లో నిండుకున్నాయి అని చెప్పాలి అని ఒక మంచి అలవాటుని మనకి నేర్పించారు. వాళ్ళు ఎందుకు అలా అన్నారు అంటే ఇంట్లో ఏదైనా అయిపోయింది అనే ఒక నెగెటివ్ మాటలు మనం మాట్లాడకూడదని. ఒక వస్తువుని నిండుకున్నది అని చెప్పడం వల్ల అందులో ఎంతో పాజిటివిటీ ఉంటుంది. ఒక మంచి మాట అనేది మంచి ఆలోచనని ప్రేరేపిస్తుంది. మంచి ఆలోచనలు మంచి పనులను చేసే విధంగా ప్రేరేపిస్తాయి. మన మనసు ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచించడం వలన మన జీవితంలో కూడా అన్ని పాజిటివ్ విషయాలే జరుగుతాయి అని మన పెద్దలు ఎప్పుడో మనకి ఒక అలవాటుగా నేర్పించారు. మనం వీటిని అప్పుడు భూతద్దంలో చూడలేకపోవడం వల్ల వీటి గురించి తెలుసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు వీటినే లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరుతో ఎఫర్మేషన్స్ అని చెప్పి ఈ ప్రక్రియలు ప్రతిరోజు అందరూ చేస్తున్నారు. పాజిటివ్‌గా ఆలోచించడానికి చాలా ఎక్కువ శక్తి ఉంది. మన మాటలకి అంత శక్తి ఉంది. అర్థం చేసుకోండి. మంచి మాటలను మాత్రమే ఎల్లప్పుడూ ఆలోచనలు చేయాలి. మనకి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల బ్రాహ్మీ ముహూర్తంలో మెలకువగా ఉంటే మనకి తగినంత నిద్ర సరిపోకపోవచ్చు. మన శరీరం ఎక్కువ అలసటకి లోను కావచ్చు. అటువంటి వారికి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఎఫర్మేషన్స్ చేసిన తర్వాత లేదంటే మంత్రోచ్చారణ చేసిన తర్వాత మీ మెడిటేషన్ అయినా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఖచ్చితంగా పడుకోవచ్చు. అది సూర్యోదయం తర్వాత. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ పనులని యథావిధిగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరి కోసమే నేను మళ్ళీ క్రియేట్ చేశాను. బ్రహ్మముహూర్తానికి ఉన్న శక్తిని మీరు అర్థం చేసుకొని దాన్ని మీ లైఫ్లో పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మిగతా వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ధనలక్ష్మి సైనింగ్ ఆఫ్.